ఈ రక్షాబంధన్కి ఇంట్లోనే 5 minutes లో ఇలా క్విక్ గా స్వీట్ తయారు చేసి మీ అన్నదమ్ములకి పెట్టి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ స్వీట్ కోసం ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని 1/2 కప్ రవ్వను వేసుకుని దోరగా వేయించుకున్నాక 1 కప్ దాకా వేడి పాలు 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకుని దగ్గర అయ్యే వరకు ఉడికించుకున్నాక 1/2 కప్ షుగర్ కొద్దిగా ఇలాచీ పొడి వేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కలిపేసుకున్నాక స్టవ్ ని ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇందులోని 1/4 వంతు పిండిని వేరే కప్పులోకి తీసుకుని మీకు నచ్చిన ఫుడ్ కలర్ ని కొద్దిగా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఇక్కడ ఆప్షన్ మాత్రమే, మీకు కావాలంటే కుంకుమ పువ్వు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ లో ఇలా చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ రవ్వ పిండిని ఇలా పెద్ద సైజు ఉండలుగా చేసుకుని ఇలా అప్పం లాగా ఒత్తుకొని ఇందులో ముందుగా చేసుకున్న ఉండని ఇలా పెట్టుకొని చక్కగా బాల్స్ లాగా ఇలా చేసుకోవాలి. ఇలా మిగిలిన అన్ని ఉండలు కూడా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అన్ని ఉండల్ని ఇలా సాఫ్ట్ గా కట్ చేసుకొని చివరిగా వీటి మీద డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటే ఈ స్వీట్స్ రెడీ అయిపోయినట్టు.